వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో రసం చేస్తున్నాం. రసం లేదా చారు అని అంటారండి. దీన్ని మనం రసం అంటాం. రసానికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ధనియాలు, కందిపప్పు, వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకోండి. ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇవన్నీ చారులోకి మసాలా పొడికండి. మనం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా తీసుకోండి. ఆయిల్ తీసుకోండి. మనం రసంలోకి మసాలా కోసం ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకుందామండి. కందిపప్పు తీసుకోండి. ఒక 1/2 కప్పు కందిపప్పు, మిరియాలు ఒక 20-30 మిరియాలు. అంటే మనం ఇది మసాలా చేసి పెట్టుకున్నా కూడా ఇది వేస్ట్ అవ్వదు, మనం తర్వాతకైనా ఉపయోగించుకోవచ్చు. 10-15 కరివేపాకు రెబ్బలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోండి. వేసుకుని దీన్ని మనం మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. మనం తీసుకున్న 2 టమాటాలు ప్లస్ చింతపండుని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోండి. 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ని టమాటాలు, చింతపండు వేసి నానబెట్టండి. దాంట్లోకి మనకి రుచికి సరిపడా ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొద్దిగా ఉప్పు తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. లైట్గా పసుపు, చిటికెడు పసుపు వేసుకుని కలిపెట్టుకోండి. మనం మిక్సీ పట్టుకున్నాము ఇందాక మసాలా పౌడర్, ఆ మిక్సీ కూడా పౌడర్ చూడండి కొద్దిగా ఫైన్ పేస్ట్గా వేసుకొని పౌడర్ లాగా. ఇది మనకి పడితే మొత్తం వేసుకోవచ్చు, లేదంటే మనకి నిల్వ కూడా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మన ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గ్రైండ్ చేసుకున్న పౌడర్ని, మసాలా పౌడర్ని వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను నేను. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. మనం నానబెట్టుకున్న చింతపండు, టమాటా రసాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోండి. పులుపు తినే వాళ్ళైతే పర్లేదు వాటర్, లేదంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక 1/2 లీటర్ పోసుకున్నాను నేను వాటర్ని. దీన్ని కొద్దిగా కలుపుకుంటూ ఉండండి. మనకి రసంలోనే 4-5 రకాలు ఉన్నాయండి రసాలు. మిరియాల రసం, టమాటా రసం, చాలా వెరైటీలు ఉన్నాయి. మన ఛానల్లో మీకు చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. కొద్దిగా ఛానల్ని లైక్ కొట్టండి. మీరు వీడియో చూసినప్పుడు చూసేయకుండా లైక్ కొట్టండి. ఫస్ట్ కొట్టి మళ్ళీ కొద్దిగా ఒక 10 నిమిషాలు వీడియో ఉంటుంది చూడండి. మీరు చూసి టేస్ట్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2-3 ఫ్రెండ్స్ కూడా చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. మనం ఇవన్నీ కలుపుకున్నాం కదండి. దీంట్లో ఈ టైంలో మనం ఒకసారి పులుపు, ఉప్పు అది మనం టేస్ట్ చూసుకొని, పులుపు కానీ ఎక్కువైనా కొన్ని వాటర్ వేసుకోవచ్చు, ఉప్పు తగ్గినా మనం కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. నాకు అన్నీ బాగా సరిపోయాయండి కరెక్ట్గా. మీకు కానీ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా ఏదైనా కలుపుకోండి మీరు. మనం ఈ టైంలో రసంలో కొద్దిగా బెల్లం ముక్క కానీ వేసుకుంటే మనకి పులుపు ఎక్కువైనా, ఉప్పు ఎక్కువైనా కొద్దిగా
బ్యాలెన్స్ అయిద్దండి. టేస్ట్ కూడా వచ్చింది. మన పెద్ద పెద్ద హోటల్స్లో రసంలో బెల్లం వేస్తేనే ఆ రుచి వచ్చింది. దాన్ని కొద్దిగా కలుపుకోండి. మనకి చారు ఎక్కువ టైం కూడా పట్టదండి. రసం కానీ చారు కానీ ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ నీళ్లు బాగా కాగి ఒకసారి పొంగొచ్చేటప్పటికి మనకి సరిపోయింది. ఒక 10 నుంచి పావుగంట సేపు లోపల మనకి కంప్లీట్ అయిపోయింది. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండిద్ది చారు. ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరో ఉంటారో. మూత పెట్టుకుని 2 నిమిషాలు మరగనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మన చారు రెడీ అయిపోయింది. మన రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రసంలో మనం కొద్దిగా కానీ కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఫుల్గా రెడీ అయినట్లే. నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఈ మరుగుతున్న చారుని కొద్దిగా జాగ్రత్తగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చారుతో పాటు మనం నాన్ వెజ్ ప్రియులైతే చికెన్ కానీ రొయ్యలు కానీ వేసుకుంటే సూపర్గా వచ్చిద్దండి. చారు రొయ్యల కాంబినేషన్ బాగుంటుంది. అదే నాన్ వెజ్ కాకుండా అయితే మామూలుగా బంగాళదుంప ఫ్రై తోటి చారు తింటే ఇంకా ఏ క్లాసు మనం చెప్పక్కర్లేదు, స్వర్గం కనిపించింది. ఇయే కొలతలతోటి మీరు కూడా చారు చేసుకొని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చిందా అని చెప్పేసి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.